ఇది చిట్లం పొడి, ఎండు కొబ్బరి, పప్పులు, పుట్నాల పప్పులు అంటారు, మేమేమో పప్పులు అంటాము. మిక్సీ గిన్నెలోకి కొబ్బరి వేసి, ఎండు కొబ్బరి, పప్పులు వేసి సరిపడా కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను రాళ్ళ ఉప్పే వేసాను. తర్వాత జీలకర్ర వేసాను, ఒక హాఫ్ స్పూను వేసేసి దీంట్లోకి వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అంటే కొద్దిగా మెత్తగా అయిన తర్వాత వేయాలి. ఫస్ట్ దీనికి కారం కొద్దిగా తక్కువ పడుతుంది. ఇలా పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి, తక్కువ వేయాలి, ఎక్కువ వేస్తే ముద్ద కడుతుంది. ఇది ఉప్మాలోకి దేంట్లోకైనా తినేయచ్చు, ఇడ్లీలోకి. ఇలా ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకో మనకు టయానికి పిల్లలకైనా టిఫిన్కి ఏదో ఒకటి తొందరగా ఇట్లా కొద్దిగా నెయ్యి వేసి ఇస్తే తినేసి వెళ్ళిపోతారు, దోశకు, దీనికి, ఇడ్లీకి అని. ఇవి రెడీగా పెట్టేస్తాను నేను ఎప్పుడు ఇంట్లోన. నేను ఇవి బెల్లం వేసి, శనక్కాయల పొడి, ఇవి అన్నీ రెడీగా ఉంటాయి ఎప్పుడు ఇంట్లో.